మంచిని మంచిగానే చెప్పుకోవాలి, చెడుని చెడుగానే చెప్పుకోవాలి. రేవంత్ రెడ్డి ఒక అద్భుతమైనటువంటి పనులు మాత్రం చేస్తున్నారు తెలంగాణ వాదనకి సంబంధించి. ఆనాడు అసలు తెలంగాణ ఏర్పాటులో కీలక భూమిక పోషించినటువంటి ప్రొఫెసర్ కోదండరామ్ని కేసీఆర్ దగ్గరికి రానియకుండా అదంతా తన వల్లనే అని చెప్పుకునే ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో అవమానించబడినటువంటి కోదండరామ్కి తగిన గౌరవం ఇచ్చింది రేవంత్. హర్షించాలా, అభినందించాలి. కేసీఆర్ ఇచ్చాడు కొంతమందికి, బాల్క సుమన్లు లేకపోతే పిడమ రవిలు ఇట్లాంటి వాళ్ళు, అది వేరు. కానీ కీలక పాత్ర పోషించిన ఆయన్ని తొక్కేశారు. అలాగే ఏదైతే ఆ రోజుల్లో అసలు తెలంగాణ వాదానికి మొట్టమొదటగా ఉన్నటువంటి ప్రొఫెసర్ లాంటి వాళ్ళని కూడా గుర్తించడం అతి పరిమితం చేస్తే, ఇప్పుడు రేవంత్ వచ్చిన తర్వాత అట్లాంటి తీసుకొస్తున్నారు. గద్దర్ లాంటి పేరుతో ఫిల్మ్ అవార్డు లాంటి ఆలోచన రేవంత్ రెడ్డిదే. అదంతా ఒక ఎత్తు అయితే, తెలంగాణకు సంబంధించినటువంటి కిన్నెర వాయిద్యకారుణ్ణి కేంద్ర ప్రభుత్వం గుర్తించి పద్మశ్రీ అవార్డు ఇస్తే ఆ మొగిలయ్యకి ఇంటి స్థలం ధ్రువపత్రాలు అందజేశారు ముఖ్యమంత్రి. అది కూడా ఒకటి కాదు, రెండు కాదు, హయత్ నగర్ లాంటి అత్యంత కాస్ట్లీయెస్ట్ ఏరియాలో 600 చదరపు గజాల స్థలాన్ని కేటాయించింది ప్రభుత్వం. ఇందుకు సంబంధించిన స్థల ధృవీకరణ పత్రాలు మొగిలయ్యకి అందజేశారు సీఎం రేవంత్ రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ. ఇది పూర్తి సంతోషం. వాస్తవంగా ఆయన కట్టుకోగలుగుతారంటే ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఎవరో ఒకళ్ళు తీసుకుని డెవలప్మెంట్కి తీసుకుని ఆయనకి ఎంత అని చెప్పి డబ్బులు ఇవ్వడం, ఆయనకి ఫ్లాట్ గీటు ఇచ్చేయడం ఏదో చేస్తారు. బట్ ఈ ప్రభుత్వం పరంగా ఆ సదుపాయాన్ని ఇవ్వడం, గుర్తించడం అన్నటువంటిది, గౌరవించడం అన్నటువంటిది కేసీఆర్ చేయలేకపోయారు, రేవంత్ చేశారు, అభినందించాలి.